ప్రియులరా 5, 6, 7 తారీఖుల్లో ఈ జూన్ మాసంలో ఈ రోజు నుంచి మేము మా ఇంటి నుండి దేశ రక్షణ మరియు క్షేమం కొరకు ఉపవాస ప్రార్థన కూడికలు జరిగిస్తూ ఉన్నాం. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు, రాత్రి 6:30 నుంచి 8:30 వరకు ప్రార్థన పరిచర్య ఉంటుంది. ఉదయకాల కూడికలు మాత్రం కొద్దిసేపు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఒక క్లుప్త వర్తమానం నేర్చుకోవడానికి దేవుని సహాయాన్ని తీసుకుంటూ ఉన్నా. ఈ ఉపవాస కూడికల్లోనికి మీ అందరినీ కూడా లైవ్ నుంచి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. దయచేసి ప్రతిరోజు కూడా మేబీ ఈ టైంలోనే దేవుని వాక్యం కొద్దిసేపు మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నా. దయతో నాతో కలిసి ఏకీభవించి దేవుని పాఠాలు నేర్చుకొని దైవ దీవెనలు పొందవలసిందిగా దేవుని సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నా. 11 నుంచి ప్రార్థన పరిచయం జరిగింది. ప్రియులరా, కొద్దిసేపు దేవుని మాటలు మనము కలిసి దైవ గ్రంథంలో నుంచి నేర్చుకొని దీవించబడదాం. అంతకంటే ముందుగా ఒక చిన్న పాట నాతో కలిసి మీరు వస్తే పాడండి, లేదా రెండో మారు తప్పకుండా నాతో ఏకీభవించి మహింపరచాలని కోరుతున్నా. చెక్కుమయ్యా నన్ను నీ పోలికలో, నడుపుమయ్యా నన్ను నీ ఏలికలో అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ముందుకెళ్దాం. హల్లెలూయా.
నడుపుమయా నన్ను నీ ఏలికలో. రండి. చెక్కుమయా నన్ను నీ పోలికలో, నడుపుమయా నన్ను నీ ఏలికలో. శిల్పకారుడా స్వల్ప జీవితం, శిల్పకారుడా స్వల్ప జీవితం, మలచుము నన్ను నీ అనుకూలముగా, మలచుము నన్ను నీ అనుకూలముగా. అయ్యా చెక్కుమయా నన్ను నీ పోలికలో, నడుపుమయా నన్ను నీ ఏలికలో. చెక్కుమయా నన్ను నీ పోలికలో, నడుపుమయా నన్ను నీ ఏలికలో. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక, క్రొత్త నిబంధనలో పత్రిక పాఠ్యభాగం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చిన్న మాట ప్రార్థించేద్దాం ప్రియులారా, చిన్న మాట ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు. కొద్దిసేపు మీ మాటలు నేర్చుకోవడానికి వీక్షిస్తున్నటువంటి దైవ ప్రియులందరికీ దేవ మీ సహాయం అనుగ్రహించి. అవును తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో, ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మీ వాక్యమే మాకున్న ప్రాముఖ్యమైన అవసరత. అయ్యా, నీ వాక్యము జీవింపచేసేది, ఈ వాక్యం మమ్మల్ని ధైర్యపరిచేది, మాకు నెమ్మదినిచ్చేది, మమ్మల్ని స్వస్థపరిచేది. దేవాయి సమయంలో అట్టి నీ మాటలు కొన్ని నేర్చుకోవడానికి తెరవబడిన హృదయాలు మా అందరికి దయచి, మా అందరికి వినుబుద్ధిని, వినగల చెవులు గ్రహించి మనసు దయచి. అయ్యా, నా నోటికి కావలి ఉంచు యోగ్యమైన హృదయాన్ని, మీ శిష్యునికి తగిన నోటిని నాకు అనుగ్రహించి మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, న్యూ కవెనెంట్ కీపర్స్ క్రైస్ట్ చర్చ్, దోర్నాల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ పరిచయ ద్వారా ఏ రీతిగా మిమ్మల్ని నేను కలుసుకున్నాను. సో మంచిది, కొద్దిసేపు దేవుని మాటలు నేర్చుకుందాం. ఇక్కడ ఒక చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంది. తండ్రి దేవుని యొక్క ఉద్దేశం ప్రతి క్రైస్తవుని విషయంలో ఏమై ఉందో ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, నేను ఈ 3 రోజులు కూడా ఒకే అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. క్లుప్త వర్తమానాలు ఇస్తాను. దయచేసి వరుసగా ఈ 3 రోజులు అనగా 5, 6, 7 తారీఖుల్లో ఈ టైంలో మీరు మీ యొక్క ఫోన్లో ఈ ఛానల్ని లేకపోతే మాతో కనెక్ట్ అయ్యి దైవ దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. అంశం ఏంటి అంటే క్రీస్తు సారూప్యము పొందుటకై 3 సూత్రాలు. ప్రియులరా, ఇక్కడ ప్రతి క్రైస్తవుడు క్రీస్తు సారూప్యంలోనికి రావాలి అన్నది తండ్రి దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి ఉద్దేశముగా మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ చెప్తున్నాడు ఆయన, తన కుమారునితో సారూప్యము గలవారగుటకు దేవుడు ముందుగా తన ప్రజలని నిర్ణయించాడట. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం చేత కరగబడి క్రీస్తు అనుచరులుగా జీవిస్తూ ఉంటారో, విశ్వాస సముదాయములు చేర్చబడి ప్రభువును వెంబడిస్తూ ఉంటారో, వారు ఏ స్థాయిలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు అంటే క్రీస్తు సారూప్యములోనికి వారు రావాలి అట. అంటే మనందరము కూడా క్రీస్తు సారూప్యములోనికి మలచబడాలని, మార్చబడాలని తండ్రి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. బాగా వినండి, క్రైస్తవ జీవితంలో ఈ స్థాయిని పొందుట కంటే
గొప్పది మరి ఏది లేదు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, ఈరోజు సమాజంలో మనుషుల్లో కొన్ని ఆశలు, ఆలోచనలు, ఆశయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది తమ హృదయాల్లో కొన్ని స్థాయిలని చేరుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కొందరికేమో గిన్నిస్ బుక్లో తమ పేరు ఎక్కితే అదే గొప్ప స్థాయిగా ఫీల్ అవుతూ ఉంటారు. కొందరేమో ప్రపంచంలోని ధనవంతుల్లో, కనీసం ప్రపంచం కాకపోయినా తమ దేశంలోని ధనవంతుల జాబితాలో 1 నుంచి 10 మధ్యలో నా పేరు ఉంటే బాగుంటుంది, ఇది జీవితంలో గొప్ప స్థాయి అన్నట్టుగా వారు భావిస్తూ ఉంటారు. మరికొంతమంది వారి యొక్క విద్యారంగంలో అయితేనేమి, వ్యాపార రంగంలో అయితేనేమి అందరికంటే ముందు ఉండాలి, అందరికంటే ప్రథమ స్థానంలో ఉండాలి. ఇది వారు తమ హృదయంలో కలిగిన గొప్ప స్థాయిగా వారు భావిస్తూ ఉంటారు. మరి కొంతమంది చూస్తూ ఉంటాం క్రీడా రంగంలో చాలామంది క్రీడాకారులు అంటారంటే నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి క్రీడలో స్వర్ణ పతకాన్ని పొందగలిగితే ఇదే నా జీవితంలో గొప్ప స్థాయి అనేసి వారు తమ యొక్క విధానాల్లో, తమ మనసుల్లో గొప్ప స్థాయిని ఒకటి ఎన్నుకొని దాన్ని చేరుకోవడానికి అహర్నిశలు ప్రయాసపడుతూ ఉంటారు. ప్రియుల, మంచిదే. ఇలాగూ గొప్ప స్థాయిలను ఎన్నుకొని వాటిని చేరుకోవడానికి ప్రయాసపడడం మంచిదే. కానీ ఇవన్నీ కూడా అల్పకాల, స్వల్పకాల మానసిక ఉల్లాసాన్ని, సంతృప్తినిస్తాయి. కానీ ఆత్మకి రక్షణ, పరలోక ప్రవేశం ఇవి ఎంత మాత్రము మనిషికి ఇవ్వలేవు. మనిషికి ఇవ్వబడింది ఒకే ఒక జీవితం. ఈ జీవితంలో మానవుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసేస్తూ ఉన్నాయి, మంచిదే. కానీ ఈ జీవితమే మానవుని యొక్క ముగింపు కాదు అన్నది ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి ప్రియుల. ఎందుకు అంటే మనకివ్వబడినటువంటి ఆయుష్కాలము పరిమితి కలిగింది భౌతికంగా. ఇది ముగించిన తర్వాత నిత్యత్వం అనేది ఉంది ప్రియుల. నిత్యము జీవించే ఒక జీవితం ఉంది. అందులో మనము పరలోకానికి చేరుకోవాలి. మానవుడికి తెలిసినటువంటి స్వర్గం లేదా మోక్షం, ఈ మోక్ష ప్రాప్తిని, స్వర్గ ప్రాప్తిని, పరలోక ప్రాప్తిని ప్రతి మానవుడు పొందుకోవాలి. ఇది మానవుని యొక్క అల్టిమేట్ గోల్, లక్ష్యం అయి ఉంటే మానవ జీవితం చాలా అర్థవంతంగా ఉంటుంది. వినండి, అయితే ప్రతి మనిషి పరలోకానికి చేరుకోవాలి అంటే తన జీవితంలో చేయాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది, ప్రతి వ్యక్తి యేసు క్రీస్తుని తమకు రక్షకునిగా, తమకి నిజమైన దేవునిగా వారు గుర్తించి ఆయనను అంగీకరించి మార్పు చెంది ఆయనకి, లేకపోతే యేసు క్రీస్తుకి అనుచరులుగా మొదట మారాలి. మారిన తర్వాత ఇదిగో ఈ లేఖనం ఏం చెప్తుందంటే ప్రతి క్రైస్తవుడు, మారిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు సారూప్యమును పొందుకోవాలట. హల్లెలూయా. క్రీస్తు సారూప్యమును పొందుకోవడం అంటే ప్రతి క్రైస్తవుడు తన భక్తి జీవితంలో ముందుకు సాగిపోతూ 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 చివరికి ఏమవ్వాలంటే చిన్న క్రీస్తులాగా మారాలి. ఆమేన్. క్రీస్తు సారూప్యమును పొందుతా అంటే మనందరము కూడా చిన్న చిన్న క్రీస్తులుగా మారిపోవాలి. క్రీస్తు పోలికలోనికి మనము పూర్తిగా మార్చబడాలి. ఇది మన భక్తి జీవితంలో లేదా క్రైస్తవ జీవితం అంతటిలో ఉన్నతమైన స్థాయి. దీనికంటే మరి గొప్పది ఏది కూడా లేదు ప్రియుల. దైవికమైన ఆశీర్వాదాలన్నిటిలో కూడా గొప్పది ఏంటి అంటే మనము క్రీస్తు సారూప్యములోనికి మలచబడుట, మార్పు చెందుట. ఇది ప్రతి క్రైస్తవుడు తప్పకుండా గురిగా, గమ్యముగా, లక్ష్యముగా ఎంచుకొని ఈ స్థాయిలోనికి వెళ్ళడానికి ప్రయాసపడాలి ప్రియుల. హల్లెలూయా. అయితే మనము క్రీస్తు సారూప్యమును పొందుకోవాలి అంటే ఏం చేయాలి? దాని కొరకు ఒక 3 సూత్రాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. 3 సూత్రాలు ఇప్పుడే చెప్పడానికి సరిపోదు, కానీ నేను క్లుప్త వర్తమానమే చెప్తానని మీకు మాట ఇచ్చాను. కాబట్టి
రోజు ఒక సూత్రాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే కాస్త సవివరంగా అది మనం నేర్చుకోవడానికి సహాయపడుతుంది కనుక క్లుప్త వర్తమానాలు మిస్ అవ్వద్దు. క్రీస్తు సారూప్యము పొందుటకై 3 సూత్రాలు అనేటువంటి అంశంలో ఈరోజు ఒక సూత్రాన్ని మీ ముందు నేను పెడతాను. రేపు ఒక సూత్రాన్ని మీ ముందు పెడతాను. 2వ రోజు ఉపవాస కూడికలో, చివరి రోజు ఉపవాస కూడికలో కూడా ఒక సూత్రం ఆశపడుతాను. రండి, మొదటి సూత్రం ఏంటి అంటే, మనందరం కూడా, క్రైస్తవులైన మనందరం కూడా క్రీస్తు సారూప్యములోనికి మలచబడుటకి అవసరమైనటువంటి 3 సూత్రాల్లో మొదటి సూత్రం తరుగు. వింటున్నారా? మొదటి సూత్రం ఏంటి అంటే తరుగు. ఎప్పుడైనా విన్నారా ఈ పదం? తరుగు అనే పదం విన్నారా? స్త్రీలు చూస్తున్నారు, మా దగ్గర కూడా కొంతమంది సహోదరులు. తరుగు అనేసరికి మీకు గుర్తు రావాల్సినటువంటి అనుభవం ఏంటి చెప్పండి? తరుగు అంటే ఏంటి? తరుగు అనే పదాన్ని ఎప్పుడన్నా మీరు విన్నారా? ఎక్కడ విన్నారు చెప్పండి. మన యొద్ద విలువైన బంగారు ఆభరణం ఉంటే కొన్నప్పుడు తలతలలాడుతూ ఉంటుంది. అది ఎంత ముద్దుగా ఉంటుందో. ఎక్కడ? షాప్లో, గోల్డ్ షాప్లో, జ్యువెలరీ షాప్లో ఆ బంగారు ఆభరణం ఎలా ఉంటుందంటే మరి చాలా తలతలలాడుతూ ఉంటుంది. చాలా ఖర్చు పెట్టి దాన్ని కొంటాం. మీకు తెలుసా, కొన్ని రోజుల తర్వాత షాప్లో కొన్నట్టుగా అది తలతలలాడుతూ ఉండదు. దాన్ని వాడకపోయినా వాడినా కొంతకాలం తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ తలతలలాడేటువంటి ఆ బ్యూటీనెస్ అంటారు చూసావా, అది కోల్పోవుట లేకపోతే తగ్గిపోవుట అనేది జరుగుతుంది. అప్పుడు కొద్దిసేపు మనం ఆలోచిస్తాం, ఏంటిది కొన్నప్పుడు ఉన్నట్టుగా లేదే. కొంతమంది దాన్ని వాడుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ బంగారు ఆభరణం నల్లబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే తిరిగి దానిలో ఆ తలతలాడేటువంటి ఆ స్వభావం లేకపోతే అది కనపడడానికి, ఆ బ్యూటీనెస్ కనపడడానికి ఏం చేస్తారంటే ఆ బంగారు ఆభరణాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు చెప్పండి? ఎక్కడికి తీసుకెళ్తారు? వింటున్న వారు మీరు గుర్తు చేస్తారు. నీ బంగారు ఆభరణం తలతలలాడే మెరుపును లేకపోతే తలతలలాడేటువంటి ఆ స్వభావాన్ని కోల్పోయినప్పుడు తిరిగి అది తన బ్యూటీనెస్ని సంతరించుకోవడానికి దాన్ని ఎక్కడికి తీసుకెళ్తాం మనం? ఎక్కడికి తీసుకెళ్తాం? రెస్టారెంట్కి తీసుకెళ్ళాం. మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారంటే తలనొప్పికి జ్వరం బిల్ల వేసుకున్నట్టుగా ఉంది. అలాగా ఎక్కడ తీసుకెళ్తామంటే కంసాలి వాని కొట్టుకి మనం తీసుకెళ్తాం. అతని దగ్గర తీసుకొని వెళ్ళి, అయ్యా మునుపు ఇది తలతలలాడుతూ ఉంది, నేను దీన్ని ధరించినప్పుడు నా మిత్రులు అయితేనేమి, ఇంటివారు అయితేనేమి, ఇరుగు పొరుగు వారు అయితేనేమి, బంధువులు అయితేనేమి నన్ను చాలా ప్రశంసించారు. నీకు ఇది చాలా బాగుంది, ఇది నువ్వు ధరించడం ద్వారా నీకే అందం వచ్చింది అమ్మాయి అని అన్నారు. ఇప్పుడేమో ఇది తలతలలాడట్లేదు, ఏం జరిగింది అంటే అప్పుడు కంసాలు వాడికి ఇవ్వమ్మా అని చెప్పి దాన్ని తీసుకొని కొలిమిలో వేసి తలతలలాడేటువంటి ఆ బంగారు ఆభరణాన్ని ఆ స్వభావానికి విరుద్ధంగా అడ్డుపడినటువంటి దాన్ని ఏమంటారంటే తరుగునంతా ఏం చేస్తారంటే తొలగిస్తాడు కంసాలి వాడు. తరుగుకి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఏంటిది అంటే చెదారం అంటే, ఇంగ్లీష్లో వేస్టింగ్ అని ఉంది, వేస్టేజ్ అని ఉంది. తరుగు అంటే ఇంగ్లీష్లో వేస్టేజ్ అనేది కనిపిస్తుంది. ప్రియ చెదారము, చెత్త చెదారం అంటాం చూసారా? ఈ చెదారం అంతటిని కూడా కంసాలి వాడు కొలిమిలో వేసి తొలగిస్తాడు. ఇంకా మీకు అర్థమవడానికి చెప్తాను ఇంకొక పర్యాయ పదం. తరుగుకి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే మస్ట్. ఈ మస్ట్ అంతా పోయేటట్టుగా ఆ కొలిమిలో వేసి కంసాలి వాడు ఏం చేస్తారంటే ఆ బంగారాన్ని బాగా తరుగు తీస్తాడు. ఆ తరుగంతా పోయిన తర్వాత నీకు చూపిస్తే, అబ్బా ఇది మరలా
మొదటి దానిలాగానే తలతల్లాడుతుంది అని చెప్పేసి ఆ కంసాలి వానికి ఎంత చెల్లించాలో ఫీజు చెల్లించి ఆ ఆభరణాన్ని ధరించుకొని మనం ముందుకు వెళ్తాం. ప్రేమ దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండానే తరుగు అనేది మన భక్తి అనుభవాల్లోనికి జొరబడి మనకున్న ఆధ్యాత్మిక సౌందర్యాన్ని వెలవెలబోయేటట్టు చేస్తా ఉంది. అర్థమవుతుందా? వింటున్నారా దేవుని బిడ్డ? నువ్వు నేను క్రీస్తు సారూప్యములోనికి మలచబడాలి అన్నది తండ్రి దేవుని ఉద్దేశం అవుతే, మనము మన ఆత్మీయ జీవితంలో తలతలలాడేవారిగా, ప్రకాశించేవారిగా మనము మారుతున్న చివరికి మనం ఎక్కడికి వెళ్తామంటే క్రీస్తు సారూప్యములోనికి వెళ్తాం. అనగా చిన్న చిన్న క్రీస్తుల్లాగా మనము సమాజంలో దేవుని పక్షాన బ్రతుకుతాం. హల్లెలూయ. అయితే ఈ స్థాయిలోనికి మనం వెళ్ళకుండా మనకు తెలియకుండానే తరుగు అనేది అడ్డుపడుతూ ఉంటుంది. తరుగు అనేది అడ్డుపడుతూ ఉంటుంది. మస్టు అనేది అడ్డుపడుతూ ఉంటుంది. చెదారం అనేది అడ్డుపడుతూ ఉంటుంది. వేస్టేజ్ అనేది అడ్డుపడుతూ ఉంటుంది. ఏంటన్నా అది? ఏంటా మస్టు? ఏంటా తరుగు? లేకపోతే ఏంటి ఆ చెదారం అంటే చాలాసార్లు మనకి అర్థం కాదు ప్రియులారా. ఏంటి ఆ చెదారం అంటే, మన జీవితంలో ఎందుకో కొన్నిసార్లు మన ఆత్మీయ అనుభవాల్లో ముందుకు సాగిపోతూ ఉంటే రక్షణ పొందిన తర్వాత మనము కలిగినటువంటి ఆ ఒబీడియన్స్ ఉంటుంది చూసారు, విధేయత అనేది తగ్గిపోతూ ఉంటుంది. రాను రాను అందులో మనం ఏమవ్వాలి అంటే పెరగాలి. క్రీస్తు సారూప్యంలోనికి మనం మలచబడాలి అంటే, మార్పు చెందాలి అంటే విధేయత అనేటువంటి ఈ అనుభవం ఉంది చూసారు, అందులో మనము ఇంకా ఇంకా గొప్ప స్థాయిలోనికి వెళ్ళాలి. అయితే తరుగు ఉంది చూశారు, తరుగు పేరే అవిధేయత. ఎక్కడో కొంత అవిధేయత మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ఆ తలతలలాడేటువంటి ఆ ఉన్నత స్థాయిని కప్పిపడేస్తాం. అవిధేయత అనేటువంటి మస్ట్. తర్వాత మనం చూసుకుంటూ పోతాం. జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండానే అనుమానము అనేటువంటి తరుగు మనలోనికి జొరబడి కొంత ఆత్మీయతలో మనం బలహీనపడేటువంటి స్థితిలోనికి ఈ తరుగు మనల్ని తీసుకొస్తుంది. ప్రియులు, ఇంకాస్త ముందుకు వెళ్ళి మనం చూస్తూ ఉంటే అపార్థాలు అంటే మిస్అండర్స్టాండ్స్ అంటున్నాం. అపార్థాలు అనేటువంటి మస్ట్ కొన్నిసార్లు మన ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఏం చేస్తుందంటే వెలవెలబోయేటట్టుగా చేస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని విషయాలు మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన ఐక్యతని పాడు చేసేటువంటి మాటలు, ముచ్చట్లు అనేటువంటి మస్టు లేకపోతే చెదారం అనేది, తరుగు అనేది మన ఆత్మీయ జీవితంలో మనకు తెలియకుండానే జ్వరబడిపోయింది. ఈ రోజుల్లో చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఎందుకు దేవుని పిల్లలు దైవికంగా వెనకబడిపోతూ ఉన్నారంటే, ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లో ఎదగవలసిన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-3 వరకు కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకొనుటయందు దేవుని పిల్లలు శ్రద్ధ గలవారిగా ఉండాలి అట. అర్థమవుతుందా? చాలాసార్లు ఎందుకనో ఇంట్లో ఉన్నటువంటి క్రైస్తవులకి ఐక్యత పాడైపోయినటువంటి అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. కారణం ఏంటి అంటే మనకు తెలియకుండానే ఎక్కడో మన ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యతను పాడు చేసేటువంటి మస్టు ఈ మాటలు, ముచ్చట్లు అనేవి ఏం చేస్తాయంటే ప్రియులారా, మనకున్నటువంటి యూనిటీని, స్పిరిచువల్ యూనిటీని, స్పిరిచువల్ లవ్ఫుల్నెస్ని, ఆత్మ కలిగించు ప్రేమని, సమాధానాన్ని ఏం చేస్తాయంటే పలుచన చేసి దేవునికి దూరం చేస్తాయి. మనకున్నటువంటి మంచి సంబంధాలను కూడా ఏం చేస్తాయంటే అవి తెగ్గొడుతూ ఉంటాయి. ఇదంతా కూడా తరుగు 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 మస్ట్ చెదారు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రియులారా, ప్రార్థన లేమి. ఇంతకుముందు చాలా బాగా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అంటే మనకి ఎంత ఆసక్తి ఉండేదో. అయితే ప్రార్థిస్తున్న ప్రతిసారి మనలో ఆత్మీయ పరిపక్వత అనేది కనపడేది. ఆత్మలో మనము ఎదుగుతూ ఉండేవారు.
ఎంతో ఉల్లాసభరితంగా ఉండేవారు. ఈ మధ్యకాలంలో ఏంటబ్బా నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఏంటో నాకు తెలియదక్క, డల్నెస్ అనేది నాకు అనిపిస్తూ ఉంది, ఏదో కొంచెం నీరసంగా ఉంది, దేవుళ్ళు ఎదగడానికి నాకు అంత హుషారుగా చురుగ్గా నేను ఉండలేకపోతా ఉన్నాను అని కొన్నిసార్లు మనతో ఉన్న ప్రియులతో మనం మాట్లాడుతుంటాం. దీన్ని ఏమంటారంటే ఎక్కడో తరుగు నీ ప్రార్థన జీవితానికి అడ్డుపడింది. ప్రార్థన లేమి అనే తరుగు. ఇంతకుముందు గంట ప్రార్థన చేసే వ్యక్తివి నువ్వు, ఈరోజు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే అలసిపోతావు. ప్రార్థన అంటే ఎంత ఆసక్తి నీకు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేసి దేవుని బిడ్డవు నువ్వు, కానీ ఈరోజు ఒక్కసారి కూడా ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు. ఎందుకంటే తరుగు నీకున్న ప్రార్థన జీవితాన్ని అడ్డగించి. ఇంతకుముందు ప్రార్థించడానికి ఎంత మండిపోయేవాడివో, ఎంత తీవ్రత కలిగిన వ్యక్తిగా ఉండేదానివో నువ్వు, కానీ ఈరోజు నువ్వు దేవుని బిడ్డ ఒకసారి పరీక్షించుకో. ఆ తీవ్రత ఉందా? లేదు అంటే దాని అర్థం ఏంటంటే తరుగు అనేది ఉండిపోయింది. చెదారము, వేస్టేజ్ నీకు తెలియకుండానే నీ ప్రార్థన జీవితాన్ని అది కప్పేసింది, వెలవెలబోయేటట్టు చేసింది. తర్వాత మనం చూస్తూ ఉంటాం పరిచర్య అంటే ఎంత ఆసక్తి ఉంటుందో. కానీ ఈరోజు పరిచర్య అంటే ఎలా ఉంటుందంటే ఆసక్తిగా ఉండదు కానీ వికారంగా ఉంటుంది. నేనే చేయాలా, నాకే పట్టిందా, ఇంతకుముందు ఎవరు చేయకపోయినా మనకేమనిపిస్తూ ఉంటుందంటే ఎవరితో నాకెందుకు, నేను చేసేది దేవునికి, దేవుని పరిచర్య చేయటం నా బాధ్యత, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత అని భావించే దేవుని బిడ్డవే నువ్వు. ఈ రోజుల్లో ఎలా ఉన్నావు? పరిచర్య అంటే ఎలా ఉంది నీ మనస్సు? ఎప్పుడన్నా చర్చ ఎలా ఉందో చూసావా? మీ చర్చ ఎలా ఉందో దాని మొహం చూసావా? దేవుని బిడ్డ బూజు పెట్టిపోయిందేమో, ఎలా ఉందో కనీసం చర్చ మీద నీకు ధ్యాస వచ్చిందా? ఇంతకుముందు అందరికంటే నువ్వే ముందు వెళ్ళి తడిబట్ట పెట్టేదానివి, అందుకంటే ముందే వెళ్ళి మైకులని నువ్వే సోదరుడా అన్ని సెట్ చేసే వ్యక్తివి. ఈరోజు పరిచర్య విషయంలో నీ తలంపులు ఎలా ఉన్నాయి? పరిచర్య అనే ఈ అనుభవం వెలవెలబోయింది కదూ. కారణం ఏంటి అంటే తరుగు, మస్టు అనేది ఎక్కడో నీకున్న పరిచర్య ఆసక్తిని కప్పేసింది. ఎస్, ఆత్మ సంబంధమైనటువంటి స్వనీతి కొన్నిసార్లు ఇదొక తరుగు ప్రియులారా, ఇదొక మస్టు. ఆత్మ సంబంధమైన స్వనీతి అంటే నేను నీతిగా ఉన్నాను, ఎదుటి వారిలో ఉన్న చిన్న పొరపాటు కనిపించినా కూడా ఎలా అనిపిస్తుంది అంటే పరిచయ తత్వం తెలుసా మీకు? పరిచయ తత్వం ఎలా ఉంటుందంటే చిన్న తప్పు ఎదుటి వారిలో కనిపిస్తే ఆ తప్పుని భూతద్దంలో పెట్టి చూసేసి వాళ్ళని పెద్ద పాపులుగా చిత్రీకరించేసి వీళ్ళల్లో ఏమీ తప్పు లేనట్టుగా ఏం చేస్తూ ఉంటారంటే ప్రియులారా, ఆత్మ సంబంధమైన స్వనీతి పరులుగా వారికున్న దైవికమైనటువంటి ఆ సౌందర్యాన్ని పాడు చేసుకుంటారు ఈ మస్ట్ వలన, లేకపోతే తరుగు వలన. ఈ తరుగుల గురించి నీకు అర్థమైంది ఎప్పుడైనా? మనందరం కూడా క్రీస్తు సారూప్యములోనికి మలచబడాలి. ఇది మన ముందు ఉంచబడినటువంటి గొప్ప ఉద్దేశం, ఇది గొప్ప స్థాయి. ఈ స్థాయిలోనికి మనము చేరాలంటే ప్రియులారా మొదటి సూత్రం ఉందే, ఈ తరుగుని తొలగించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకా మీకు చెప్పుకుంటూ పోతే చాలా అనుభవాలు ఉన్నాయి. ఇంకా దైవికమైనటువంటి అనేక అనుభవాల్లో నిర్లక్ష్య వైఖరి ఉంది చూశారు. ఇదొక భయానకమైనటువంటి తరుగు, ఇదొక పెద్ద మస్టు, చెదారు. దీని అంతటినీ కూడా మనం ఏం చేయాలంటే తొలగించుకోవాలి. అంటే మనము కంసాలి దగ్గరికి వెళ్ళాలి. కంసాలి దగ్గరికి వెళ్ళాలి. కంసాలి కొట్టు దగ్గరికి వెళ్ళి నాకు ఈ రకమైన తరుగు ఉంది, నన్ను ఏదైనా చెయ్యంటే బంగారానికే నేను తరుగు తీస్తాను కానీ నీకు నేను ఆడ తరుగు తీస్తానని చెప్పేసి వెనక్కి పంపుతాడు. మనకున్న కంసాలు ఎవరు అంటే మన యేసయ్యే. హల్లెలూయ. బైబిల్ మనం చూస్తాం, ఆ మాటను చూద్దాం ఒకసారి ప్రియులరా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చూస్తారు ఒకసారి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం 39వ పుస్తకం మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు ఒకటి చూస్తే ప్రియులరా, అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? చదువమ్మా. ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు.
చాకలి వారి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. హల్లెలూయా. యేసయ్య ఎవరో తెలుసా? కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి కొలిమిలో ఉంటుంది చూసినవా? అగ్ని వంటి వాడు. కంసాలి ఆయనే, కొలిమి ఆయనే, కంసాలి అగ్ని వంటి వాడు. ఇప్పుడు మన ఆత్మ సంబంధమైన సౌందర్యానికి, ఆత్మ సంబంధమైనటువంటి శ్రేష్టమైన అనుభవాలకి తరుగు అడ్డుపడింది. ముందు చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఈ తరుగంతటిని తొలగించుకోవాలి అంటే మనము కంప్లీట్గా దేవుని సన్నిధికి వెళ్ళి ఆ తరుగును తొలగించమని దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే మొర్ర పెడుతూ ప్రార్థన చేయాలట. ఆ విషయాన్ని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. జకర్యా గ్రంథంలోనికి రండి ఒకసారి, ఎందుకంటే ముందుగానే ఉంటుంది. ముందు పుస్తకమే జకర్యా గ్రంథము 13వ అధ్యాయము. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి మనం చూస్తే ప్రియులరా, అక్కడ మనకు కనిపిస్తుంది, దేశమంతటా జనులలో 2 భాగములు గలవారు తెగవేయబడి 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. హల్లెలూయా. వింటున్నారా? ఈ తరుగంతా తొలగిపోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ తరుగును తొలగించమని దేవుని దగ్గర మొర్రపెట్టాలట. అర్థమవుతుందమ్మా? మొర్రపెట్టాల. దావీదు ఏమని మొర్రపెడతాడు? దేవుని సన్నిధిలో 51వ కీర్తన మీరు తర్వాత చదవండి. తను చేసినటువంటి ఆ భయంకరమైన పాపము నుంచి దేవుని చేత తిరిగి శుద్ధి చేయబడ్డానికి, పవిత్రుడగు నిమిత్తమై అతడు దేవుని సన్నిధిలో ఎంత లోతుగా పశ్చాత్తాపము చెందాడు అంటే, ఇంకో కీర్తనలో అంటాడు, నా కన్నీటితో నా పరుపు తేలియాడెను అంటాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ప్రజలు వారి ఆత్మ సంబంధమైన అనుభవాలని పాడు చేసినటువంటి మస్టు లేకపోతే తరుగు అనేటువంటి దానిని తొలగించుకోవడానికి ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తూ మొరపెడతారో అప్పుడట ప్రభు వారిని వెండిని బంగారమును శుద్ధి చేసినట్టుగా శుద్ధి చేస్తారట. హల్లెలూయా. ఎస్, పరీక్షించి శుద్ధి చేస్తారట. మన జీవితంలో మనం తలతలలాడే దైవికమైనటువంటి సౌందర్యాన్ని పొందుకొని క్రీస్తు సారూప్యములోనికి మలచబడాలి అంటే కంసాలి వాని అగ్నిలో మనం పరీక్షించబడాలి. అంటే యేసయ్య మనకు పెట్టేటువంటి పరీక్షానుభవంలో మనము నిలబడాలి. భక్తుడైన యోబు గారు ఈ విధంగా మాట్లాడతారు. చూడండి ఒకసారి, యోబు భక్తుడు పలికిన మాట ఎంత చక్కగా ఉంటుంది. 23వ అధ్యాయము యోబు గ్రంథము 10వ వాక్యాన్ని ఒకసారి చూస్తారు ప్రియులరా. కీర్తనల గ్రంథానికి ముందు ఉంటుంది. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఎంత చక్కగా మాట్లాడతారంటే, 2వ భాగం మనం చూస్తే, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. దేవుడు శోధించడు ప్రియులారా. ఇంగ్లీష్లో ఈ మాట ఉంటుంది చూడండి, ట్రైడ్ అని ఉంటుంది. ట్రైడ్ అక్కడ తెలుగు యొక్క అర్థం ఏంటంటే పరీక్షించుట అని. దేవుడు పరీక్షించిన తరువాత అట ఆయన పెట్టే పరీక్షలకు మనం నిలబడితేనట ఆ పరీక్షలు మనల్ని ఏం చేస్తాయంటే సువర్ణముగా మనల్ని మారుస్తాయట. తలతలలాడే ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని మనకు ఆ పరీక్షలు అనేవి ఆపాదిస్తాయట. హల్లెలూయా. అర్థమవుతుంది ప్రియులారా? మన ఆత్మీయ జీవితం తలతలలాడే స్థాయిలోనికి వెళ్ళాలి అంటే క్రీస్తు సారూప్యములోనికి మన ఆత్మీయ జీవితం మనము మార్పు చెందాలి అంటే కంసాలి వాని అగ్ని అంటే దేవుని చేతిలో ఆయన కొలిమిలో మనము పరీక్షింపబడ్డానికి మనల్ని మనం అప్పగించుకునే వారిగా ఉంటేనే మస్టు అంతా కూడా తొలగిపోతుంది, తరుగంతా కూడా తొలగిపోతుంది. తరుగును తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయకపోతే చివరికి ఏమవుతుంది తెలుసా? మనలో ఉన్నటువంటి తరుగును తొలగించుకోకపోతే, నా మిత్రుల సోదరి, మునుపు ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమ ఉంది చూసావు,
నీలో ఉన్న ఆ మొదటి ఆ తీవ్రమైనటువంటి ఆ రోషం కలిగిన భక్తి ఇప్పుడు లేదు. దానికి కారణం ఏంటంటే తరుగు కప్పేసింది. ఈ తరుగుని నువ్వు తొలగించుకునే ప్రయత్నం చేయకపోతే ఏం జరుగుద్దంటే, తరుగును తొలగించుకుంటే చిన్న చిన్న క్రీస్తులాగా మనం తయారవుతాం. అంటే క్రీస్తు సారూప్యంలోనికి మలచబడతాం. తరుగును తొలగించుకోకుండా, మస్టును తొలగించుకోకుండా, చెదారమును తొలగించుకోకుండా, వేస్టేజ్ని తొలగించుకోవడానికి ప్రయాసపడకపోతే ఏమవుతుందంటే సాతానుడు మనల్ని చిన్న చిన్న సైతానులుగా మారుస్తుంది. అర్థమవుతుంది? ఆ తరుగు పేరకపోయి ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? ఇప్పుడు వాటర్ ట్యాంక్లో కింద మీరు చూస్తే ఒక 3 నెలలు కడకపోతే కింద ఏముంటుంది అంటే పాస్టర్ గారు ఏముంటుంది ఏదంటారు కదా, తెల్లగా పట్టేసి ఉంటుంది. ఫ్లోరైడ్ బట్టి ఉంటుంది, తర్వాత పాచి బట్టి ఉంటుంది, ఇంకేం బట్టి ఉంటుందమ్మా? ఎప్పుడు రాలేదా మీకు అట్లాంటి అనుభవాలు ఎదురవలేదా? వారానికి ఒకసారి కడిగేస్తారు ట్యాంకులు. వెరీ గుడ్, మంచిది. ఎప్పుడైనా కడగని ట్యాంకులు చూడండి. ఏమవుతుందంటే చివరికి పిల్లరా ఆ ట్యాంకు వినియోగించడానికి కూడా యోగ్యమైనది ఉండకుండా దాన్ని పారవేయబడేటువంటి స్థితిలోనికి వస్తుంది. మన ఆత్మ సంబంధమైనటువంటి ఆ గొప్ప అనుభవాలకి కొన్నిసార్లు తరుగు అనేటువంటి చేదైన అనుభవాలు, మస్టు అనేటువంటి చేదైన అనుభవాలు వచ్చిపడి కప్పేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రియులరా దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చి మొరపెట్టి కంసాలి అగ్ని అయినటువంటి యేసయ్యకి ఆ తరుగుల గురించి మనము చెప్పుకొని ఒప్పుకొని దాన్ని తొలగించుకోవడానికి మనము ప్రయత్నం చేయకపోతే జరిగేది ఏంటి అంటే, ప్రియులారా సాతానుగాడు మనలో జొరబడి ఆ తరుగును ఎక్కువ చేసి 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 వాడి అనుచరులుగా మనల్ని మార్చేసి, నిజమే ఈరోజు కొంతమంది మనుషులను చూస్తాం, దెయ్యము పనులు చేస్తూ ఉంటారు, దెయ్యాలాగానే బ్రతుకుతూ ఉంటారు. ఏమండి, సాటి మనిషిని కిరాతకంగా చంపితే దెయ్యం కాకపోతే మనిషి అంటారు. వాళ్ళని దెయ్యమే కదా. దెయ్యానికి ఇవ్వబడ్డ పేర్లు మీకు తెలుసా? వాడు నరహంతకుడు అని బైబిల్. ఈరోజు నరహత్య ఎవరైనా చేస్తున్నాడంటే సాతానే వాళ్ళను జ్వరబడి వాడి అనుచరులుగా మార్చేసి వారి ద్వారా హత్యలు చేయిస్తాడు. ఉగ్రవాదం. ఒక్కడే 100 మందిని చంపేస్తాడు మానవ బొమ్మ కట్టుకొని. దేవుని పోలికలో దేవుని రూపంలో చేయబడ్డ ఈ మనిషి సాటి దేవుని రూపంలో దేవుని పోలికలో చేయబడినటువంటి 100, 150, 200 మందిని ఒకేసారి చంపడానికి ప్రయత్నిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? సాతాను పెట్టిన తరుగు పేరకపోయి సాతాను అనుచరుడిగా వాడు మారిపోయి ఏమవుతున్నాడంటే చిన్న సాతానుగా సమాజాన్ని పాడు చేయడానికి నిలబడతారు. ఈరోజు అందుకనే ఉగ్రవాదులు, ప్రియులరా, ఉగ్రవాదుల యొక్క ఆనందం ఏంటంటే మనుషులను చంపడమే ఆనందం. చూసారు? లైంగిక పాపాలు చేయడం, దొంగతనాలు చేయడం, మోసాలు చేయడం, అవినీతి పనులు చేయడం, దేశానికి, కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకి హానికరమైనటువంటి అనుభవాల్లో జీవిస్తున్న వ్యక్తులు ఎవరు? వారికి ఉన్నటువంటి దైవికమైన రూపం, ఆత్మ సంబంధమైన సౌందర్యానికి సాతాను వేసిన తరుగు పేరుకుపోయిన వ్యక్తులు వారు. అందుకని వారి జీవితాల్లో ఇంత భయానకమైన అనుభవాలు వారు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఇట్టి వారందరూ కూడా కంసాలి అగ్ని వంటి యేసయ్యకి వారి జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆమె చెప్పండి, ఆమె. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ తరుగంతటిని కూడా తొలగిస్తాడు. హల్లెలూయా. ఆ మస్ట్ అంతటిని కూడా ఏం చేస్తాడంటే కాల్చివేస్తాడు. మస్టును కాల్చివేసేది ఏంటి అంటే, తరుగుని తొలగించేది ఏంటి అంటే జీవవాక్యము. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో మనం మాట చూస్తాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట ఉంటుంది, నా మాట అగ్ని వంటిది కాదా. ఎస్, తరుగుని పూర్తిగా కొలిమిలో పెట్టి కరిగించేటువంటి అగ్ని దేవుని వాక్యం. 119వ కీర్తన 11వ చరణం ఈ విధంగా చెప్తా ఉంటుంది, ఏమనంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం అంటే అగ్ని 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 పెట్టుకున్నాడు. అగ్ని ముందు చెత్త నిలబడుతుందా? ఏమండి, అగ్ని ముందు చెత్త నిలబడుతుందా? 10 లారీల గడ్డి తీసుకొచ్చి పెట్టి దాన్ని కాల్చడానికి 10 లీటర్ల పెట్రోల్ అవసరం లేదు, చిన్న అగ్గిపూలదా. అర్థమవుతుందా? ఎంత చెత్తనైనా సరే మనం అనుకుంటాం
ఇంత పాపిని దేవుడు నన్ను క్షమిస్తానంటవా అనుకుని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు కొంతమంది. ఎస్, ఎంత పాపిని నేను క్షమిస్తాను. నేను అనుకుంటున్నాను, యేసుక్రీస్తు వారి సిలువ వేయబడినప్పుడు కుడివైపున కూడా ఎడమవైపున ఒకడు గజదొంగలు కూడా సిలువ వేయబడ్డాడు. అందులో ఒకడు క్షమాపణ కోరలేదు, అలానే చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. కుడివైపు దొంగ అయితే యేసయ్యను క్షమాపణ కోరాడు. తన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు రుధిర ధారల్లో కడిగేసుకున్నాడు. ప్రియులరా, అంతకంటే నువ్వు ఘోర పాపివా? కాదు కదా. మరి ఆ కుడివైపు దొంగని క్షమించి పరదేశంలో స్థానం ఇచ్చిన ప్రభువు నీ ఆత్మీయ సౌందర్యాన్ని అడగించి వెలవెలవ చేసినటువంటి ఆ తరుగుని తొలగించలేడా? తప్పకుండా తొలగిస్తాడు. ఆ మస్టును తప్పకుండా తొలగిస్తాడు. ఆ మస్ట్ తొలగిపోతే నువ్వు ఎంత తలతల్లాడుతూ ఉంటావో ఆత్మీయ జీవితంలో, ఎంత బ్యూటీనెస్ని కలిగి ఉంటావు. నీ ప్రార్థన జీవితం వెలిగిపోతూ ఉంటుంది, నీ పరిచయ జీవితం వెలిగిపోతూ ఉంటుంది. నీ ప్రేమించే మనస్సు అనేక మందికి దైవికమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నీవు మాట్లాడే ప్రతి మాట అలసిన వారిని ఓరడిస్తుంది. ఎస్, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. ఇంకో మాటలో చెప్పాలంటే నీలో క్రీస్తు సారూప్యము ఏర్చబడుద్ది. మనలో క్రీస్తు సారూప్యము ఏర్పరచబడుద్ది. అంటే మనం చిన్న క్రీస్తులాగా సమాజంలో జీవించడానికి దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అలాగున మనల్ని అభిషేకించి వాడుకుంటే ఎప్పుడు తరుగు అనేది తొలగిపోయినప్పుడు క్రీస్తు సారూప్యములోనికి మనము మార్చబడాలంటే, క్రీస్తు సారూప్యం మనము పొందుకోవాలి అంటే 3 సూత్రాల్లో మొదటి సూత్రం తప్పకుండా మనం పాటించాలి. తరుగు అనేది మొదటి సూత్రం. అంటే తరుగును తొలగించుకోవాలి, చెదారాన్ని తొలగించుకోవాలి, మస్ట్ను తొలగించుకోవాలి, వేస్టేజ్ని తొలగించుకోవాలి. దాని కొరకు కంసాలి అగ్ని వంటి వాడైన యేసయ్య దగ్గరికి, ఆయన వాక్యము దగ్గరికి మనల్ని మనం ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. కన్నీటితో మనం మొరపెట్టే అనుభవం ద్వారా ఈ తరుగంతటిని తొలగించుకోవాలి. ఈ మస్టంతా పోయిన తర్వాత తిరిగి మనం ఏమవుతామంటే తలతలలాడేటువంటి దేవునికి ప్రీతికరమైనటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం నిలబడతాం. అటు వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అలాగున ఆత్మ సంబంధమైనటువంటి ప్రకాశించేటువంటి జీవన విధానాన్ని కలిగిన వారి ద్వారా దేవుడు సమాజంలో తన కార్యాలు చేయడానికి ముందుకు వస్తాడు. వారితో కలిసి ఆయన తన రాజ్యాన్ని కట్టడానికి ఇష్టపడతాడు. ఈ మధ్యాహ్నం ఈ ఉపవాస దినంలోని మొదటి కోడికలో దేవుని వాక్యాన్ని లైవ్లో వీక్షిస్తున్నటువంటి నా మిత్రుడ సోదరి, మన ముందు ఉంచబడినటువంటి ఒకే ఒక లక్ష్యం క్రీస్తు సారూప్యాన్ని పొందుట. ఇది దేవుడు మన ముందు ఉంచినటువంటి ఉన్నతమైన స్థాయి, ఉన్నతమైన దీవెన. దీని కొరకు అహర్నిశలు మనం కష్టపడాలి. ఎందుకు అంటే మనము చిన్న క్రీస్తులుగా మారిపోతే దేశమంతటిని కూడా తేలిగ్గా ఈ పాప నియమంతో లేకపోతే పాప పంకిలమైన అనుభవాల్లో నుంచి మన దేశాన్ని దేవుని కొరకు మనం బాగు చేయగలుగుతాం. ఆమేన్. ఈ కరోనా కానీ ఇంక ఏదైనా సరే మన దేశాన్ని ఏమి చేయలేదు. ఎందుకంటే మనము ఆజ్ఞాపించిన ప్రతి చోట వ్యాధులు తొలగిపోతాయి. మనుషులకి వేయబడిన అపవాది ఉరులు ఉచ్చులు వాడి కట్లని కూడా తెగిపోతాయి. అపవాది మన దేశాన్ని విడిచి, మన సమాజాన్ని విడిచి, మన కుటుంబాలను విడిచి వాడు పారిపోతాడు. కారణం మనము క్రీస్తు సారూప్యాన్ని కలిగిన వ్యక్తులుగా, క్రీస్తు సారథులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము కనుక. కాబట్టి మనము క్రీస్తు సారూప్యాన్ని పొందుట కొరకు అహర్నిశలు ప్రయాసపడదాం. దాని కొరకు ఈ మొదటి సూత్రాన్ని తప్పకుండా పాటిద్దాం. రేపు ఎల్లుండి కూడా మిగిలిన 2 సూత్రాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దాని కొరకు మీరు లైవ్లో సిద్ధపడాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృప చేత ఈ తరుగును తొలగించుకునేటువంటి ప్రార్థన అనుభవం, వాక్యం మీద ఆధారపడేటువంటి తృష్ణ, ఇవి మనలో పెట్టి తన కృప చేత మనందరినీ కూడా బలపరుచునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ లైవ్లో ఈ వాక్య పరిచర్యను వీక్షించిన దైవ ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించి, దేవా, ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మేమున్న ఈ కాలము అపాయకరమైన కాలం. యుగాంతమందు మేము ఉన్నాము తండ్రి. చెడ్డ దినాలు మా మధ్యలో ఉంచబడ్డాయి.
ఈ ముగింపు రోజుల్లో మీ రెండవ రాకడ అతి సమీపంగా ఉన్న ఈ చివరి దినాల్లో దేవుని ప్రియులను మేమందరం కూడా క్రీస్తు సారూప్యము పొందుట కొరకు అహర్నిశలు బ్రతికే వారిగా ప్రయాసపడే వారిగా ఉండాలని మీ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలాగున క్రీస్తు సారూప్యాన్ని ధరించిన వారే ఈ రాజ్య స్థాపన కొరకు విలువైన వ్యక్తులుగా సమాజంలో జీవించగలరని, సమృద్ధి జీవాన్ని, సమృద్ధి భౌతికమైన ఆశీర్వాదాలను పొందగలరని, అనేకులకు దీవెనకరంగా రక్షణార్థంగా బ్రతకగలరని ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉండగా మా ప్రియులందరూ కూడా ప్రభువా ఇదిగో ఆ స్థాయిని పొందుకోవడానికి కావలసినటువంటి ఈ 3 సూత్రాల్లో మొదటి సూత్రం తరుగు అనే సూత్రం, అనగా తరుగును తొలగించుకునే వారిగా, మస్టుని చెదారాన్ని తొలగించుకునే వారిగా మీ సన్నిధిలో ఉండి మేలు పొందడానికి కృప చూపండి. బిడ్డలందరినీ దీవించు, వారి కుటుంబాలను దీవించు. ప్రియులందరినీ కూడా ప్రభు ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ విషయాలు కూడా తక్కువ లేని వారిగా, కొదువు లేని వారిగా, కలత లేనటువంటి చక్కని అనుభవాలు వారిలో పెట్టి ఆశీర్వదించమని కృప చూపమని దేవా ఈ ఉపవాస కూడికలో పాల్గొన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. రేపు ఆ మరునాడు కూడా ప్రభువ ఈ ఉపవాస కూడికలు కొనసాగించడానికి సహాయము దయచి మిగిలిన 2 సూత్రాలు నేర్చుకోవడానికి మాలో ఆసక్తిని పెట్టి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఉన్నత నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.